ఉన్నారని అనుకుంటున్నాం, అంతేనా? డెఫినెట్లీ వాళ్ళకి మంచి ఎవరైనా కానండి, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదుటి వారు చూడలేరు. ఎలా లేదంటే డౌన్ ఇంత అందమైన అమ్మాయి అలా గురించి చేసుకోవడం ఏంటని చాలా మంది అబ్బాయిలు ఎవరైనా బాధపడుతున్నారేమో బహుశా. అదే అయి ఉంటది. అదే ఉంటది. ఇంత మంచి అమ్మాయి అగోరితో వెళ్ళిపోయింది, మాకేం ఇక్కడ కర్మరా బాబు, మాకే కరువులో ఉన్నాం అనుకుంటున్నారు కావచ్చు. చెప్పలేం కదా. నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, నేను ఇన్ని విమర్శలు పడుతున్నాను, ఇంతమంది ట్రోలింగ్ చేస్తున్నారంటే నేను సభ్య సమాజంలో యావత్ దేశం మొత్తం తిరుగుతున్నాను కాబట్టి మంచోళ్ళ మధ్యలకు చెడ్డోళ్ళ మధ్యకు నా దగ్గరికి అందరు వచ్చి నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. అదే నేను ఒక చోట అందరిలాగా నేను ఒక చోట గుడి కట్టుకోనో లేకుంటే ఆశ్రమం పెట్టుకోనో కూర్చొని ఉంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వాళ్ళు, నన్ను మంచిగా చూసే వాళ్ళు, నన్ను పూజించే వాళ్ళే వస్తారు కదా. మరి వేరేటోళ్ళకి అవకాశం ఉండదు, ఈ ట్రోలింగ్ ను కూడా ఉంచాం కదా. అంతెందుకు, నార్త్ సైడ్ వచ్చి చూస్తే మీరు అమ్మకి ఎంత మంది భక్తులు ఉన్నారో మీరే ఏంటమ్మా ఇంత ఫాలోయింగ్ అని చెప్పని అంటారు. అంత చక్కగా వస్తున్నారు, భక్తుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు, అమ్మకి భోజనం లేదు ఇంటికి రమ్మని చెప్పి పతిని ఆడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అమ్మ ఇంటికి రండి అమ్మ, మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా అని చెప్పని. సో మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే వదిలేస్తున్నాం. ఆ రెండు రాష్ట్రాలకు రాకపోయినా మాకేమో అంత ఇబ్బంది ఏం లేదు, మేము ఎక్కడైనా ఉండొచ్చు, 4 రోజుల జీవితం ఎక్కడైనా గడపచ్చు, కానీ హ్యాపీగా ఉంటున్నాం. ఆనందంగా హ్యాపీగా మాతో అయినంత వరకు పోరాడతాం. ఇప్పుడు అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు శివధ్యాసలో ఉన్న మీరు పరధ్యాసలోకి వెళ్ళిపోయారా ఆ శ్రీవర్షిణి తోటి? అలా ఏముండదు నాన్న. మరి అలా అనుకుంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను ఎక్కడున్నాను ఎందుకు చూస్తలేను? మరి ఈమె వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ ఉంది కదా 5 days 6 days. నీకు అనిపించట్లేదా వర్షిని? వర్షిని కూడా అడుగుతున్నా, వర్షిని నీకు అనిపించట్లేదా ఇప్పటి వరకు ఓం నమ శివాయ అంటూ శివధ్యాసలో ఉన్న ఆయన ఇప్పుడు మీ ధ్యాసలోకి వచ్చినట్టు అనిపించట్లేదా? నాకే మరి అనిపించలేదు. శివధ్యాసలో ఉన్నా నేను చిన్ను 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 అంటున్నాను ఏంటంటి సాధన చేసుకుంటుంది, ఆమె పూజల టైంలో ఆమె పూజ చేసుకుంటుంది, అండ్ అలాగే ఫ్రీగా ఉన్న టైంలో నాతో స్పెండ్ చేస్తుంది అంతే. ఓకే, ఏమని పిలుస్తారు కొన్ని క్షణాలు చాలండి హ్యాపీగా ఉండడానికి. రోజంతా నాతోనే ఉండాలని చెప్పి నేను కోరుకోను. ఓకే, అంటే రోజులో ఎన్ని గంటల సాధన, ఎన్ని గంటలు మీతో? డైలీ 6 hours సాధనలో ఉంటారు, 6 hours చేస్తారు, ఈవినింగ్ 6 hours. ఏంటి సాధనలో ఏం చేస్తాడు ఆయన? అదే ఒక చోట కూర్చొని గుడి దగ్గర గానీ ఎక్కడైనా ఆగి మంచిగా ఒక చోట కూర్చొని సాధన చేసుకుంటారు, అదే గురుమంత్రం జపించుకుంటూ ఉంటారు. 6 hours. ఎన్ని గంటలకి లేచి ఎన్ని గంటల నుంచి? మేబీ హారతి అయిపోద్ది, ఈవినింగ్ 6కి హారతి అయిపోద్ది, 6:37కి ఒక మంచి టెంపుల్ గానీ లేదా ఎవరు లేని జనాలు లేని ఒక ప్లేస్ చూసుకొని ఇంకా 9-10 అలాగా అంతవరకు కూర్చునే ఉంటారు. ఇంకా తర్వాత లేచి వచ్చిన తర్వాత ఇద్దరం భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుంటాం. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అఘోరి? చిన్ను అని పిలుస్తారు. అందుకే ఇందాక చిన్ను చిన్ను అంట. చిన్ను అని పిలుస్తారు. మీరేమని పిలుస్తారు? నేను అమ్మ అనే పిలుస్తాను. అవునా, అమ్మానే పిలుస్తారా? అమ్మ అనే పిలుస్తాను. ఓకే, మరి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఆయన దేశాలు తిరగడం ఇవన్నీ తిరిగేవారు. ఇప్పుడు మీరు చోట నేను తీసుకెళ్ళారు కాబట్టి ఒక సెక్యూర్ ప్లేస్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇంట్లోకి వస్తువులు కావాలి, ఒక కాపురానికి కావాల్సినవన్నీ కావాలి. ఎక్కడ డెఫినెట్లీ కావాలి అవన్నీ. సో ఒక ప్లేస్ అంటే ఒక చోట ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నాము. అది ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పము. మేమైతే మా ప్లానింగ్స్ లో మేము ఉన్నాము, మంచిగా ఒక చోట సెటిల్ అయిపోయి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ముద్దపప్పు ఆవకాయ ఇష్టం ఉన్నారు కదా, ఇంకేమి ఇష్టం అఘోరికి? బాదం పాలు ఇష్టం,
అండ్ అలాగే ఏదో ఒక జ్యూస్ తాగుతారు. ఇది కర్బూజా జ్యూస్ అంటారు కదా, మ్మ్. సింపుల్ అంతే కదా. కర్బూజా జ్యూస్ ఇద్దరికి ఇష్టం, అది కర్బూజా. ఓకే. బాదం పాలు, ముద్దపప్పు ఆవకాయ, తర్బూజా, ఇంకా స్వీట్స్. అంతే. స్వీట్స్ లో పాయసం. నీకు వచ్చా మరి పెట్టడం? బాగా చేస్తా. ఓ, ఎవ్రీ మండే పాయసం ఉంటుంది. చెప్పుకోవడం కాదు బాగా చేస్తా అని. ఎవ్రీ మండే పాయసం ఉంటుంది మా దగ్గర. అది బాగుంటుందా లేదా అని చెప్పని తిన్నాను కాలన్నమాట. చాలా బాగుంటుంది. అవునా? కాజు కిస్మిస్ వేసి మిల్క్ వేసి బాగా చేస్తుంది. మీకేమిష్టం? నాకు చికెన్ బిర్యానీ. చికెన్ ఉంటే చాలు. చికెన్ అంటే పడి చస్తుంది, ఇంకా చికెన్ లేకుండా ఉండదు. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్స్ చికెన్ గురించి వెళ్ళొచ్చాను. వెనక్కి వెళ్ళి తెచ్చుకొని వచ్చి సోమనాథ్ నుండి రాజ్కోట్ వెళ్ళి, రాజ్కోట్ నుండి అక్కడ తినిపించి మళ్ళీ సోమనాథ్ తీసుకొచ్చా. 100 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారు మీకోసం. అక్కడ వెళ్ళి తినేసి మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ సోమనాథ్ వెళ్ళాము. ఓకే, ఏమనిపించింది అప్పుడు 100 కిలోమీటర్స్? అంత ఇష్టం. ఒక మనిషికి ఏదైతే హ్యాపీనెస్ గా ఏది తినాలనిపిస్తుంది, ఏ బట్ట కట్టుకోవాలనిపిస్తుంది, అది ఇవ్వాలి కంపల్సరీ. చిన్న చిన్న ఆనందాలే ఆత్మనికి చాలా తృప్తినిస్తాయి. అవి చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం. మీకు వచ్చా అగోరి వంట వండటం? బ్రహ్మాండంగా వండుతా. అంటే చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఏం కర్రీ? చికెన్ కర్రీ, వంకాయ కర్రీ మస్తు చేస్తారు. అవునా? సెకండ్ నుంచి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అయితే. ఆల్రెడీ గ్యాస్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. అంటే మాతో పాటు మా బైరవ్ ఉంటాడు కదా, బైరోకి పెట్టాలి. మరి కోడి పెట్టెలు కూడా తీసుకోవాల్సిందేమో. రెండు గ్యాస్ ఇవ్వండి పెట్టుకున్నారు, కోడి పెట్టెలు అంటే 2 కోళ్ళని కూడా క్యారీ చేయాల్సిందేమో. అలా ఏం లేదు నాన్న, జస్ట్ వీక్లీ 2 times తింటది, అంతేనా? అలా. అంటే డైలీ అంటే అవ్వదు కదా, అందుకని చెప్పి daily తింటారు. తినిపిస్తా. ఇంకా ఏం చేస్తా, డైలీ అంటే అవ్వదు కదా. డైలీ తినిపిస్తాను. ఓకే, అని ఇష్టం. డైలీ కావాలంటే డైలీ ఇప్పిస్తాను, అలా ఏముండదు. ఓకే, అంటే శ్రీవర్షిణి కోసం ఏమన్నా చేస్తారు? అంటే ఇది ఒక తమ్లెన్ పెట్టేసుకుంటున్నారు మీరు. అంటే మీరే ఇచ్చారు ఐడియా అయితే. ఎట్లా అంటే వైఫ్ కదా. ఇప్పుడు ఏంటి నిజమే? అయ్యో.